తాడిపత్రి రాజకీయంగా మళ్లీ వేడెక్కింది. టీడీపీ నేత, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి సోమవారం రోజు అనంతపురం జిల్లా ఎస్సీ కార్యాలయాన్ని సందర్శించి జేసీపై అధికార ఫిర్యాదు చేశారు. తాడిపత్రి వెళ్లేందుకు హైకోర్టు అనుమతిని పొందాను, అయినా పోలీసులు నన్ను అనుమతించడం లేదు. 2 నెలల క్రితమే కోర్టు భద్రత కల్పించాలని ఆదేశించింది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు, జేసీ బెదిరింపులు, వైసీపీ కార్యకర్తలపై దాడులు, పోలీసుల నిర్వాకం ఇవన్నీ కలిసి నియంత్రణను కోల్పోయిన పాలనకు నిదర్శనం అని ఆరోపించారు. కేతిరెడ్డి ఆరోపించారని జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, వైసీపీ కార్యకర్తలను రప్పారప్పా నరుకుతా అని బహిరంగంగా విమర్శించి బలాత్కార రాజకీయాలకు తెరతీశారని మండిపడ్డారు. నా మీద చేస్తున్న ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్ధమా జేసీ అంటూ కేతిరెడ్డి రెచ్చిపోయారు. అఫీషియల్గా పోలీస్ వ్యవస్థ జేసీ ప్రభాకర్ రెడ్డి మాటకు మాత్రమే స్పందిస్తున్నదని, ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఉన్న చిహ్నం అన్నారు. హైకోర్టు ఆదేశాలు నిర్లక్ష్యం చేయడం అంటే ఇది ఏ పాలన అని ప్రశ్నించారు. రికాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమం తాడిపత్రిలో నిర్వహించాల్సి ఉంది. దీనిని అడ్డుకోవడం దుర్మార్గం అంటూ వ్యాఖ్యానించారు.